హాయ్ గైస్, నేను ఇది చెప్పే స్టోరీ చాలా జాగ్రత్తగా వినండి. ఇది సినిమా స్టోరీ కాదు. నిజ జీవితంలో జరిగిన ఇద్దరు అక్క చెల్లెళ్ళ కథ. ఒకే కుటుంబంలో పుట్టిన ఇద్దరు అక్క చెల్లెలు చిన్నప్పుడు విడిపోయారు. వేర్వేరు కుటుంబాల్లో పెరిగారు. ఒకరికొకరు అసలు పరిచయమే లేదు. కానీ విధి వారిని మళ్ళీ కలిపింది. అది కూడా అక్క చెల్లెలుగా కాదు, స్నేహితులుగా కలిపింది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మీనా అండ్ మినల్ ఇద్దరు మన భారత్లోనే పుట్టారు. చిన్న వయసులోనే వేర్వేరు అనాథాశ్రమంలో పెరిగారు. తర్వాత ఇద్దరిని వేర్వేరు డచ్ కుటుంబాలు దత్తత తీసుకుని వెళ్ళిపోయారు. అలా ఇద్దరు కూడా నెదర్లాండ్స్ లో పెరిగారు. అయితే 1996లో దత్తత తీసుకున్న పిల్లల కోసం జరిగిన కార్యక్రమంలో టీనేజర్లుగా ఉన్న మీనా అండ్ మినల్ మొదటిసారిగా కలుసుకున్నారు. ఆ మొదటి పరిచయంలోనే ఇద్దరికి విచిత్రమైన అనుబంధం ఏర్పడింది. వారి మధ్య అప్పుడే చాలా మంచి ఫ్రెండ్షిప్ లాగా ఏర్పడింది. అంతేకాదు అక్కడ వాళ్ళని చూసి మీ ఇద్దరు ఒకేలాగా ఉన్నారు, మీ ఇద్దరు అక్క చెల్లెలు అని చాలా మంది అడిగారట. అయితే అప్పటి నుంచి ఇద్దరు సరదాగా ఒకరినొకరు సిస్టర్ అని పిలుచుకోవడం స్టార్ట్ చేశారట. కొంతకాలం ఫ్రెండ్స్ లాగా కొనసాగారు. తర్వాత వాళ్ళు ఒకరినొకరు కలుసుకోవడం మానేశారు. వాళ్ళ బిజీ లైఫ్లో ఇద్దరు ఉండిపోయారట. ఏకంగా 15 సంవత్సరాలు ఒకరికొకరు అస్సలు మాట్లాడుకోలేదు. ఇంతకాలం తర్వాత మళ్ళీ కలుస్తామని కూడా వాళ్ళు అస్సలు ఊహించలేదట. అన్ఎక్స్పెక్టెడ్ గా 2026లో అంటే ఈ సంవత్సరంలో మీనల్ ఒక డిఎన్ఏ పరీక్ష చేయించుకుందట. ఆమె ఆ రిజల్ట్ చూసి చాలా షాక్ అయిందట. ఎందుకంటే మినల్ డిఎన్ఏ మీనా డిఎన్ఏతో 100% పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిందంట. తాను కొన్ని సంవత్సరాల క్రితం ఫ్రెండ్షిప్ చేసిన అమ్మాయి తన సిస్టరే అని తెలిసి చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయిందట. ఈ నిజం బయటపడిన తర్వాత మీనా అండ్ మినల్ ఇద్దరు కలుసుకున్నారు. అసలు ఆశ్చర్యం ఏమిటంటే వాళ్ళు చిన్నప్పుడు విడిపోయారు, వేర్వేరు కుటుంబంలో పెరిగారు, వేర్వేరు జీవితాలు గడిపారు. మళ్ళీ తిరిగి కలిసినప్పుడు కూడా తమ మధ్య ఉన్న రక్త సంబంధం గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. అయినా సరే అక్క చెల్లెలుగా పుట్టి మధ్యలో స్నేహితులుగా ఫ్రెండ్షిప్ చేసి దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఒక డిఎన్ఏ పరీక్ష ద్వారా వాళ్ళిద్దరు అక్క చెల్లెలు అనే విషయం బయటపడింది. విధి ఎంత విచిత్రమైనది కదా. కొన్ని బంధాలు మనకు తెలియకపోయినా మన జీవితంలోకి వస్తాయి. కొన్ని పరిచయాలు యాదృచ్ఛికంగా అనిపించినా వాటి వెనుక ఒక పెద్ద కథ ఉండొచ్చని ఈ రియల్ స్టోరీ మనకు తెలియజేసింది కదా. ఈ మీనా మినల్ గురించి మీరు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి.